హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇవాళ ఫ్రైడే, అందుకని ఊర్లీలో ఫ్లవర్స్ అన్నీ కూడా మార్చుతున్నాను. వాటర్లో ఇవాళ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను. ఈ టిప్ అయితే అన్ని రకాల ఫ్లవర్స్కి వర్క్ అవ్వకపోవచ్చు. కొద్దిగా ఒక ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేస్తున్నానండి. ఫస్టే వెయ్యాలి, నేను మర్చిపోయాను అసలు. ఫ్యూ డ్రాప్స్ చాలు. నీళ్ళల్లో పాకులు లేకుండా చేస్తుంది. వాటర్ని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుతుంది అనమాట వెనిగర్. ఇది జస్ట్ నార్మల్ వెనిగర్ అండి, సింథటిక్ నాన్ ఫ్రూట్ వెనిగర్ నేను యూస్ చేసేది. ఇది ఎక్కువగా నేను క్లీనింగ్కి యూస్ చేస్తూ ఉంటాను. సో అవే ఫ్యూ డ్రాప్స్ వేసా. ఇది నాకు తెలిసి ఒక 1 వీక్ కన్నా కూడా ఎక్కువ అయితే మనం ఉంచలేము. పైన ఇలా లేయర్ లాగా వచ్చేస్తుంది. మాకు అందులో పంచాయత్ వాటర్, సో డెఫినెట్గా కొంత ఇట్లా ఆయిల్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇవాళ కొన్ని రీఅరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. బిఫోర్ దట్ ఇవన్నీ సెట్ చేసేద్దాము అని చెప్పి అన్ని ఊర్లీస్లో కూడా ఫ్లవర్స్ తీసి పెట్టేశాను. మార్నింగ్ ఫ్లవర్స్ ఇచ్చే అక్క వచ్చిందనమాట. తను పువ్వులు ఇస్తే అవన్నీ కూడా బాక్స్లో పెట్టేశాను. ఇలా ఉంచుకుంటే మనకి తీసుకోవడం ఈజీ అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి. కవర్లో పెట్టేస్తే ఇట్లా మూట కట్టేస్తాం కదా, ఒకలాగా మగ్గిపోయినట్లు ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా బాక్స్లో పెట్టుకోండి. ఇది మూత సరిగ్గా వేయలేదు, ఇప్పుడు వేయాలి. కింద ఒక టిష్యూ వేసాను కదా, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. మార్నింగ్ కొంచెం ఫ్రీగా ఉన్నానని చెప్పి పువ్వులు అవన్నీ వేసిన తర్వాత కొన్ని ఇతర సామాన్లు కూడా క్లీన్ చేసుకున్నా. అప్పుడప్పుడు డెకరేటివ్గా ఉండేవన్నీ నేను క్లీన్ చేసుకుంటాను. అప్పుడప్పుడు మా మేట్ కూడా క్లీన్ చేసి పెడుతూ ఉంటుంది. ఆ కింద బాగా నల్లగా ఉంది కదా, అవి జాయింట్స్ వచ్చిన చోట ఇంకా కలర్ చేంజ్ అవ్వదన్నమాట. అవి ఎంత స్క్రబ్ చేసినా సరే పెద్ద కలర్ చేంజ్ ఉండదు కాబట్టి ఇంక దాన్ని అట్లా వదిలేసాను. ఎలిఫెంట్స్తో పాటు ఈ ప్యారెట్ దీపం కూడా క్లీన్ చేస్తాను. ఉర్లీ బౌల్స్ ఎక్కడక్కడ సర్దేసిన తర్వాత ఫ్లోర్ దగ్గర కొంచెం బోసిగా అనిపించింది. అందుకని కలర్ చాక్ పీస్తో చిన్న ముగ్గు పెట్టుకున్నాను. ఇది ఆరెంజ్ అవ్వటం వలన ఎక్కువగా అయితే కనిపించలేదు, కానీ కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటే బాగానే అనిపించింది. ఫ్లవర్స్ నేను ఏ ప్లేసెస్లో పెట్టానో చూపిస్తా. ఇది ద మోస్ట్ బ్యూటిఫుల్ కార్నర్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఒక చోట పెట్టానండి. మనీ ప్లాంట్స్ తోటి ఎలాంటి కార్నర్స్ అయినా సరే చాలా బ్రైటన్ అప్ అవుతాయి అని అనిపిస్తుంది నాకు. ఈ కేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, భలే అడ్డం వచ్చేస్తుంది మన హోమ్ డెకార్కి. ఏదో ఒక విధంగా పక్కన పుష్ చేసేస్తూ ఉంటాను. చాలామందికి ఇతర సామాన్లు కొనాలి, కలెక్ట్ చేసుకోవాలి అని ఇష్టం ఉంటుంది. కానీ ఇప్పుడు బాగా రేట్ పెరిగిపోయినాయి కదా, పైగా ఈ ఊర్లీ బౌల్స్ డిమాండ్లో ఉండటం వలన చాలా ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి. నేను దీనికి కూడా ఒక టిప్ షేర్ చేస్తాను. మన వెయిట్ ప్రకారం ఇది కనుక తీసుకున్నట్లయితే లైట్ వెయిట్లో తక్కువ ప్రైస్లో వస్తుంది మనకి. మంచి క్వాలిటీయే లైట్ వెయిట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇవేవి చొట్టలు కూడా పోవు అసలు. నేను ఎప్పటి నుండో ఈ ఊర్లీ బౌల్ అయితే వాడుతున్నాను, పెద్దది. చాలా తక్కువ వెయిట్ అండ్ నాకు గుర్తుండి అది నాకు 1200 రూపీస్కో ఏమో వచ్చింది. చూసారు కదా, సైజ్ కూడా పెద్దగానే ఉంది. బ్రాస్ డెకోరీస్ ఫర్ ఎవర్ అండి. చక్కగా ఒకటి కొనిపెట్టామంటే అసలు నెక్స్ట్ తరం వాళ్ళు కూడా వాడుకునేటట్లు ఉంటాయి. ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత పొనగంటాకు వలుస్తున్నాను. ఈవినింగ్ వంట చేయాలి, ఎందుకంటే నేను మార్నింగ్ అంతా కూడా ఫాస్టింగ్ ఉంటా కదా, నక్తం చేస్తున్నాను. అందుకనే మోస్ట్లీ ఈవినింగే కుకింగ్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ సిద్ధుకేమో బెండకాయ కూర వండేసి లంచ్ బాక్స్లో పెట్టాను. ఇవాళ వీడియోలో ఒక టెంపుల్ గురించి షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చెన్నైలో కానీ సరౌండింగ్స్లో కానీ ఉండేటట్లయితే తప్పకుండా ఆ టెంపుల్ని విజిట్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. ఎంత బాగుంటుందో అసలు. అది మనిషికి కావాల్సింది ప్రశాంతత అండి. సోషల్ మీడియాలో పడిపోయి రకరకాల మాటలు విని రకరకాలుగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నాము. చాలా మార్పులు వచ్చేసాయండి ప్రతి ఒక్కళ్ళలో కూడా. ఒక ఈగో అనేది పెరిగిపోతుంది. నేను చెప్పేదే వినాలి, నేను చెప్పేదే కరెక్ట్ అని ఎన్నో వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని రకాల వీడియోస్ వలన మనకి చాలా స్ట్రెస్ అనేది బిల్డ్ అవుతుంది. అది మనకు తెలియటల్లా. వాళ్ళు ఏదో ఎవరి గురించో మాట్లాడుకుంటారు, మనం వింటున్నాము.
రియాక్ట్ అవుతున్నాము. వాట్ నెక్స్ట్? వాళ్ళు అక్కడితోటి ఆగిపోతారు, కానీ మనకి మన పనులు బోల్డన్ని ఉన్నాయండి. ఆ వీడియోస్ అన్నీ వింటూ కూర్చుంటే అసలు మనం ఎప్పుడు దేవుడికి దగ్గర అవుతున్నాము, మనం ఎప్పుడు ధ్యానం చేసుకోవాలి, మనం ఎప్పుడు పూజ చేసుకోవాలి, ఇంకా డౌట్స్ దగ్గర ఆగిపోతున్నామా? ఎన్ని సంవత్సరాల నుంచి అండి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఎన్ని పూజలు చేయాలి, పీరియడ్స్ వస్తే పూజలు చేయొచ్చా? మొన్న నేను లలితా సహస్రనామం వీడియో ఎప్పుడో లాస్ట్ 2 years బ్యాక్ పెడితే ఒక ఆవిడ అడుగుతున్నారు, పీరియడ్స్లో ఉండి పూజలు చేసుకోవచ్చా అని. ఏం క్వశ్చన్స్ అండి అవన్నీ! అసలు మనం ఇంకా ఎక్కడున్నాం? మనము మన ఇంట్లో మన చిన్నప్పటి నుంచి ఇట్లాగే పెరిగామా? ఒక్కసారి ఆలోచించండి. కన్ఫ్యూజ్ చేయడానికి చాలామంది వస్తారు. ఇవన్నీ కలి ప్రభావం వలన ఈ కన్ఫ్యూజన్స్, కొట్టుకోటాలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి మన ఇంటి దగ్గర బోల్డన్ని గుళ్ళు ఉంటాయి. మన చుట్టుపక్కల మన 1 hour డిస్టెన్స్, 2 hours డిస్టెన్స్లో చాలా ఉంటాయి టెంపుల్స్. అట్లీస్ట్ మనం మంత్కి 1 వెళ్ళినా సరే ఇయర్లో 12 టెంపుల్స్కి వెళ్ళినట్టు ఉంటుందండి. అలా కుదిరిన పక్షంలో పోనీ అట్లీస్ట్ 2 months 3 monthsకి ఒకసారైనా వెళ్తే చాలు కదా. కనీసం 3-4 టెంపుల్స్ అన్న కొత్తవి చూసినట్టు ఉంటుంది కదా. కొంతమంది బిలీఫ్స్ ఎలా ఉంటాయి అంటే, మనం ఎక్కడో పుణ్యక్షేత్రానికి వెళ్ళవసరం లేదు, మన ఇంటి దగ్గర శివాలయం, మన ఇంటి దగ్గర విష్ణాలయానికి వెళ్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకునే వాళ్ళలో మా నాన్నగారు కూడా ఉన్నారండి. నాకు అదే చెప్తూ ఉండేవారు అన్నమాట. ఇప్పుడే సిద్ధు వాళ్ళ స్కూల్కి వెళ్తున్నా. ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళాను అని అంటే కంపల్సరీ ఇలా దుపట్టా ఉండేది ప్రిఫర్ చేస్తాను అనమాట. కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. దీని గురించి ఒకటి చెప్దామని షేర్ చేస్తున్నాను. ఈ ఫుల్ డ్రెస్ నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చాలా ఓల్డ్ డ్రెస్ ఇది. నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. ఒకవేళ దీని లింక్ అవైలబుల్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాలా వరకు ఏంటంటే నేను ఎప్పుడు ఓల్డ్ డ్రెస్సెస్ అంటూ ఉంటాను. ఎందుకంటే నేను ఎక్కువగా ఇలా ఇది అనార్కలి డ్రెస్సెస్ ఏంటంటే నేను రెగ్యులర్గా వేసుకోను. బయట ఫంక్షన్స్కి కానీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు యూజువల్గా శారీ కట్టుకుంటాను. చిన్న చీరలైనా పెద్ద చీరలైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడైతే నేను ఎక్కువ బయటకు వెళ్ళేది కూడా ఉండదు. ప్రతిరోజు కుర్తాస్ వేసుకుంటా కదా. సో అందుకని చెప్పి నేను ఎక్కువగా ఓల్డ్ డ్రెస్సెస్ అని అంటూ ఉంటాను. అయితే ఇది అనార్కలి డ్రెస్ కదా, నా దగ్గర ఒక 2-3 ఉన్నాయి అంతే అనమాట. కాటన్స్ దట్టు నాకు మంచి కాటన్ బాగుంది మెటీరియల్ అంటేనే నేను ఉంచుకుంటాను. అండ్ 2 దుప్పటా మీకు చూపిస్తాను. ప్రింట్ చాలా బాగుందండి. అంటే ఇవి చీప్ ప్రింట్స్ ఉంటాయి, మంచి లైక్ రియల్ ప్రింట్స్ లాగా కూడా ఉంటాయి అనమాట. మంచి క్వాలిటీ బాగుంటుంది. యాక్చువల్లీ రియల్ ప్రింట్ కాదు, క్వాలిటీ బాగుంటుంది అనమాట. సో అట్లాగా నేను చూసి తీసుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఈ డ్రెస్ గురించి నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, యాక్చువల్లీ ఇది వచ్చేసరికి ఓపెన్ ఇచ్చాను నేను. ఇది ఈ పీస్ ఆఫ్ క్లాత్ రాలేదన్నమాట. సో నేను ఏం చేశాను అంటే, నా దగ్గర ఏవో మనకి ఎవరైనా పెడతారు కదా బ్లౌజెస్, అవి ఇది వచ్చేసరికి ఒక సెమీ సిల్క్ బ్లౌజ్. సో అది నేను కట్ చేసి, అంటే సేమ్ ఇదే కలర్ మ్యాచ్ అయింది లక్కీగా. సో ఇలా మ్యాచ్ చేసుకొని వెనక ఇట్లా పెట్టేసేసి స్టిచ్ చేసేసాను. చేతితో కుట్లు వేసేసుకున్నాను అనమాట. సో దట్ నాకు ఏంటంటే ఈ పార్ట్ లైక్ ఓపెన్గా అనిపించదు. చూసారా, ఆల్మోస్ట్ ఇక్కడికి ఉందన్నమాట, మన ఇన్నర్ దగ్గరకు వచ్చేస్తుంది. అది చాలా అసలు బాగోదు కదా అట్లా ఓపెన్ ఉంటే. ఇలా కొన్ని కుట్టేసేద్దాము అని అంటే ఇది రౌండ్ కట్ చేశారు. అందుకని చక్కగా లోపల ఒక క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసేసాను. సో ఇలాంటి టిప్స్ ఏంటంటే షేర్ చేస్తే ఎవరికన్నా యూజ్ అవుతాయి అని చెప్పి. సో ఇది అనార్కలి అంటే ఫుల్ లెంగ్త్ వచ్చేస్తుంది. డ్రెస్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. చూడండి, కాటన్ దుప్పటా కూడా బాగా ఇచ్చారనమాట. ఎక్కువగా ఇలాంటివన్నీ కూడా నేను సేల్లో ఉన్నప్పుడు తీసుకుంటూ ఉంటాను. సిద్ధు స్కూల్ నుంచి రాగానే నేను రెడీ అయిపోయి ఉన్నాను. తను కూడా ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత మేము బయటికి వెళ్తున్నాము. మేము ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్తున్నాము. నలినకేశ్వర టెంపుల్ అని చెప్పి ఓరగడంలో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ తనకి రికమెండ్ చేశారంట, బాగుంటుంది వెళ్ళండి అని. టెంపుల్ హిస్టరీ అయితే నాకు అస్సలు తెలీదు. సో ఒకసారి నేను కూడా చూడాలి, అక్కడ ఎవరినన్నా అడిగి తెలుసుకుంటాను. అది లైక్ బిట్వీన్ ఫీల్డ్స్ ఉంది. నేను జస్ట్ ఇప్పుడే గూగుల్ మ్యాప్ చూసా. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చాలా పీస్ఫుల్ టెంపుల్ అని అనుకుంటున్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పకుండా మీకు టెంపుల్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. ఆ టెంపుల్ వచ్చేసరికి 1000
1000-year-old టెంపుల్ అంట, మా హస్బెండ్ చెప్తున్నారు. ఇప్పుడు మేము వెళ్తుంది శివాలయానికి. నలినకేశ్వరుడు అంటారు స్వామిని. ఓరగడం అనే ఊర్లో ఉంది. చెన్నైకి ఒక 1 hour డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో మనకి మ్యాప్లో అవైలబుల్ ఉంటుంది, బట్ స్టిల్ నేను లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. టెంపుల్ అయితే ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుంది అంటే, కాకపోతే నిర్మానుష్యంగా ఉందండి. ఇది లైక్ ఊరి చివరి ఉంటుందా, ఊరు స్టార్టింగ్లో ఉంటుందా, ఏది కూడా మాకు తెలీదు. మేము జస్ట్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము. ఇది చాలా పురాతనమైన శివాలయం అండి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉంది. దానికి నిర్వచనం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను మీకు. నరసింహవర్మ అనే రాజుగారు 1200 సంవత్సరాల క్రితము ఈ గుడికి మరమ్మతులు అవన్నీ చేశారంట. అంతకు ముందు నుంచే ఎప్పటి నుండో కూడా ఈ టెంపుల్ అనేది ఉంది. దానికి నిర్వచనం ఏంటి అంటే, పక్కనున్న కోనేరు, అది సూర్యభగవానుడు నిర్మించిన కోనేరు. సూర్యభగవానుడు ప్రతిరోజు కూడా శివాభిషేకం చేసుకోవడానికని చెప్పి ఆ కోనేరుని నిర్మించారంట. 500 సంవత్సరాల క్రితము కంచి పీఠాధిపతులు అంటే 54వ పీఠాధిపతి అయిన వ్యాసాచల మహేంద్ర సరస్వతి స్వామివారు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అంటే పునఃప్రతిష్ఠ చేశారండి. ఆ స్వామివారు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆయన ఇక్కడే జీవ సమాధి కూడా అయ్యారు. ఆయన సమాధి నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను. టెంపుల్కి వెనక ఇంకో సెపరేట్ టెంపుల్ లాగా కట్టేసి ఉంచారు. ఈ ప్రదేశంలో ఎంతోమంది సిద్ధపురుషులు తపస్సు చేసుకున్నారు. వారందరూ కూడా ఇప్పటికీ ఒక పాము రూపంలో వచ్చి స్వామివారిని దర్శిస్తూ ఉంటారంట. ఈ విషయము అక్కడున్న అర్చకులు చెప్పారు. అయితే అప్పుడప్పుడు లైక్ మనకి బాగా నమ్మకం ఉండి భక్తి ఉంటే కనుక ఖచ్చితంగా పాము మనకు కూడా దర్శనమిస్తుందంట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న చిన్న ఉపాలయము భైరవుడికి, అండ్ వేరేవి మహాలక్ష్మి అమ్మవారివి, తర్వాత కుమారస్వామివి, అట్లా చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయండి. ఆ రోజు భైరవాష్టమి అనమాట, అందుకని భైరవుడికి అభిషేకం చేస్తున్నారు. మనకి ఏ స్వామి పిలుపు ఏ టైంలో ఉంటుందనేది నిజంగా తెలియదండి. ఇంత మహిమాన్వితమైన ఆలయంకి మేము వచ్చాము అని అంటే నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బోల్డని సమస్యలు తీరుతాయి అని చెప్తారు. ఆర్థికంగా కానివ్వండి, లేదా భార్యాభర్తల సమస్యలు ఉన్నా, సో ఎటువంటిదైనా సరే ఒక ప్రాబ్లం అనేది ఉంటే ఇక్కడ సాల్వ్ అవుతుంది అని చెప్తారంట. 54వ కంచి పీఠాధిపతులైన వ్యాసాచల మహేంద్ర సరస్వతి స్వామివారి సమాధి ఇదే అండి. శివలింగం కూడా ప్రతిష్ఠించి ఉంచారు ఇక్కడ. స్వామీజీలకి, ఋషులకి, మహర్షులకి తపోభూములు తెలుస్తాయండి. అంటే అక్కడ ఆ ప్లేస్లో ఎంత పవర్ ఉందనేది వాళ్ళు గ్రహించగలరు. వాళ్ళు ఇక్కడ తిరిగి తపస్సు చేసుకొని పూజలు చేసిన భూమి అంటే ఎంత పవర్ ఉంటుందండి అక్కడ. తప్పకుండా మనందరం కూడా ఇలాంటి ప్లేసెస్ని దర్శించడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ మనకి ఉన్న ఒక లైఫ్లో ఇలాంటి టెంపుల్స్ కొన్ని తిరిగినా చాలు అని అనిపిస్తుంది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏదోగా అనిపించింది అనమాట. నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, ఇక్కడికి వచ్చాను, ఇక్కడ దర్శనం చేసుకుంటున్నా, అసలు ఈ ఊరేంటో కూడా నాకు తెలియదు, ఇక్కడికి రప్పించావా శివయ్య అని చెప్పి ఎంత ఆనందం అనిపించిందంటే నాకు. నెక్స్ట్ టైం అమ్మ పెద్దమ్మ వాళ్ళు వచ్చినప్పుడు, అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా తీసుకురావాలి. నాకున్నది ఒకటే ఒక జీవితం కదా, ఉన్న ఆ చిన్న లైఫ్లోనే బోల్డ్ అని టెంపుల్స్, స్పిరిచువాలిటీని మనం ఎక్స్పీరియన్స్ చేయగలిగితే దేవుడికి ఇంకా దగ్గర అయిపోయినట్టే అండి. మనము ఎన్నో చేస్తే ఇక్కడ దాకా వచ్చాము. అయ్యవారి పిలుపు, అమ్మవారి పిలుపు లేనిదే మనం ఇలాంటి ప్లేసెస్ అయితే చూడలేము. సో నేను చూసి మీకు కూడా షేర్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. తప్పకుండా మీకు కుదిరిన వాళ్ళు ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఈ ఆలయము ఊరి చివరి ఉండటం వలన జనసంచారం తక్కువగానే ఉంటుంది. సో మీరు వీకెండ్స్ కానీ పర్వదినాల్లో కానీ ప్లాన్ చేసుకుంటే కొంచెం భక్తులు ఉంటూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా తక్కువ ఉన్నారండి, జస్ట్ ఒక 6-7 మెంబర్స్ ఉన్నాము అంతే. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.